Good morning, my dear student. In this class, we will discuss about the energy component. What is the energy resources? So, energy resources means is one of the energy resources is that has provide the adequate amount of energy, adequate amount of energy. So energy resources is one that provide the adequate amount of energy for long time in useful form. That resources is known as the energy resources. Energy resources is a one that provide the adequate amount of energy for long period of time in useful form, that is known as the energy resources. So based on the energy consumption, so energy consumption బట్టి ఆ నేషన్ డెవలప్ అయిందా లేదా అని చెప్పొచ్చు. ఎనర్జీ కన్జంప్షన్ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ an index of development. That's why it is very important for discussing about the energy resources. So these energy resources are classified into, they are classified into two types. The first one is the renewable energy resources. Renewable energy resources. So what is the renewable energy resources? Means how can you define this renewable energy resources? So renewable energy resources means the sources of energy which are being produced continuously in nature and are not exhausted. సో ఈ రినవేబుల్ ఎనర్జీ రిసోర్సెస్ వచ్చేసి కంటిన్యూస్గా ప్రొడ్యూస్ అవుతూ నేచర్లో ఎగ్జాస్ట్ కాకోకుండా ఉండే ఎనర్జీ రిసోర్సెస్ను రినవేబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటారు. దీన్నే నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ అని కూడా అంటారు. నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ అని అంటారు. వై ఇట్ ఈస్ కాల్డ్ నాన్ కన్వెన్షనల్? దీస్ ఆర్ నాట్ కన్జ్యూమ్డ్. మనం ఒకసారి యూజ్ చేసినా కూడా ఇవి ఖర్చు అయిపోవు అనమాట. కాబట్టి దీస్ ఆర్ కాల్డ్ ద నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్. దీస్ ఆర్ నాట్ కన్వెన్షన్డ్ వెన్ వన్స్ వీఆర్ యూజ్డ్. సో దట్స్ వై దే ఆర్ కాల్డ్ ద నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ ఆర్ renewable energy resources. Means the sources of energy which are being produced continuously in nature and are not exhausted are called renewable sources of energy. For example, renewable energy resources కి example గా మనం ఏం చెప్పొచ్చు అంటే, so these are not exhausted and produced continuously. Example వచ్చేసి solar energy, wind energy, tidal energy, geothermal energy, solar energy, wind energy, tidal energy, geothermal energy, and wood and biogas. So these are example for the renewable sources of energy. సో మనకు సన్లైట్ నుంచి సోలార్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో మనకు ప్లాంట్స్ ఫోటోసింథసిస్ జరగాలని ఏమన్నా సన్లైట్ అవసరం. ఈ సన్లైట్ని యూజ్ చేసుకొని మనం ఫోటోవోల్టాయిక్ సెల్స్ని యూజ్ చేసుకుని సన్లైట్ని వచ్చేసి ఎలక్ట్రికల్ ఎనర్జీగా యూజ్ చేస్తాం. ఎలక్ట్రికల్ ఎనర్జీని మనం వేరియస్ పర్పస్ కోసం యూజ్ చేయొచ్చు. అలానే విండ్ ఎనర్జీ, మనకు ఇప్పుడు విండ్ మిల్స్ ఉన్నాయి కదా, ఆ విండ్ మిల్స్ ద్వారా ఈ విండ్ కైనెటిక్ ఎనర్జీని వచ్చేసి ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాయి. సో ఈ విండ్ ఎయిర్లో ఉన్న ప్రెజర్, టెంపరేచర్ డిఫరెన్స్ని బట్టి ఆ విండ్ యొక్క కైనెటిక్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి మనం వేరియస్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ టైడల్ ఎనర్జీ. సో మనకు సముద్రంలో వచ్చే అలలు, టైడ్స్ని యూజ్ చేసుకొని కూడా మనం ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జియోథర్మల్ ఎనర్జీ. జియో మీన్స్ అర్త్,
థర్మల్ మీన్స్ టెంపరేచర్, అంటే అర్త్ టెంపరేచర్ను యూజ్ చేసుకొని మనం ఇక్కడ హీట్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు అర్త్ ఇలా ఉందనుకో, ఒక వాల్లో, ఈ ఇంజెక్షన్ వాల్లో మనం వాటర్ పంపిస్తే ఇక్కడ ఉండే సెడిమెంటరీ రాక్స్ కానీ అర్త్ లోపల హై టెంపరేచర్ ఉంటుంది. ఈ హై టెంపరేచర్ వల్ల వాటర్ వచ్చేసి హీట్ అయ్యి మనకు వాటర్ వచ్చేసి ఏమవుతుంది, స్టీమ్ లాగా బయటికి రిటర్న్ వాల్లో బయటకు వస్తుంది. ఈ స్టీమ్ వచ్చేసి మనం పవర్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. స్టీమ్ ఎనర్జీని వచ్చేసి మనం పవర్ ఎనర్జీగా యూజ్ చేస్తాం. అలానే ఈ టైడ్స్ వచ్చేసి, ఈ టైడ్స్ టర్బైన్స్ రొటేట్ చేయగలిగి దాని నుంచి పవర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బయోగ్యాస్ మీన్స్ మనకు సీవీజ్, ఇవి ఆర్గానిక్ మ్యాటర్ను ఎనరోబిక్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎనరోబిక్ బ్యాక్టీరియాతో డిగ్రేడ్ చేసి బయోగ్యాస్ను ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. వుడ్ ఎక్కడి నుంచి వస్తుంది, మనకు ప్లాంట్స్ నుంచి వస్తుంది. సో ప్లాంట్స్ను మనం హ్యూమన్ ఎఫర్ట్ వల్ల గ్రో చేయొచ్చు, కాబట్టి ఈ వుడ్ అనేది మనం వేరియస్ పర్పస్ కోసం యూజ్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ది రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. So next is the non-renewable energy resources or conventional energy resources. Non-renewable energy resources are conventional energy resources. Means these are not reproduced once we are used. మనం ఒకసారి యూజ్ చేసి దాన్ని రీప్రొడ్యూస్ చేయలేం కాబట్టి దీస్ ఆర్ ద నాన్ రినవేబుల్ ఎనర్జీ రిసోర్సెస్. దీస్ ఆర్ కన్జ్యూమ్డ్. సో దీస్ ఆర్ కన్వెన్షన్ వన్స్ వీఆర్ యూజ్డ్. మనం ఒకసారి యూజ్ చేసిన అది తరిగిపోతాయి కాబట్టి వీటిని సో నాన్ రినవేబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఆర్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటారు. How can you define these non-renewable energy resources? Means the energy resources of energy, so which have been accumulated in nature over a long time and cannot be replaced quickly. Cannot be replaced quickly when they are exhausted. సో ఒకసారి ఎగ్జాస్ట్ అయినాక మనం రీప్లేస్ చేయలేము, వెంటనే రీప్లేస్ చేయలేము అనమాట. సో అలాంటి ఎనర్జీ రిసోర్సెస్ను నాన్ రినవేబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటారు. నాన్ రినవేబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటారు. సో ఇది సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ విచ్ హ్యావ్ బీన్ అక్యూములేటెడ్ ఇన్ నేచర్. ఈ నేచర్లో ఎలా అక్యూములేటెడ్ అవుతాయంటే ప్రీ హిస్టారిక్ ఏజ్లో ఉన్న ప్లాంట్స్, అనిమల్స్ ఇవన్నీ అర్త్ లోపల బరీడ్ కావడం వల్ల అవి డిగ్రేడ్ అయ్యి సో మనకు అక్యూములేట్ అయ్యి ఎప్పుడు ఎనర్జీ రిసోర్సెస్గా అవైలబుల్ అవుతాయి అన్నమాట. అవి మనం కన్జ్యూమ్ చేసుకుంటే కన్వెన్షన్ అయిపోతూ ఉంటాయి. సో కాబట్టి అవి మనం రీప్లేస్ చేయలేం వెంటనే. అలాంటి ఎనర్జీ రిసోర్సెస్ని ఏమంటారు, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్కు మనం ఎగ్జాంపుల్గా ఏం చెప్పచ్చు అంటే పెట్రోలియం. సో మేజర్గా మనం టూ టైప్స్గా చెప్పచ్చు. సో ఫాజిల్ ఫ్యూయల్స్, సెకండ్ వన్ వచ్చేసి న్యూక్లియర్ ఫ్యూయల్స్. ఫాజిల్ ఫ్యూయల్స్ కింద ఏమొస్తాయంటే పెట్రోలియం, కోల్, న్యాచురల్ గ్యాస్ ఇవన్నీ వస్తాయి. సో పెట్రోలియం ఈజ్ మిక్చర్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ ఉంటాయి. సో ఈ పెట్రోలియం నుంచే మనకు డీజిల్, కిరోసిన్, పెట్రోల్, గ్యాసోలిన్ అంటే ఏంటి పెట్రోల్, డీజిల్, కిరోసిన్. సో ఇవన్నీ కూడా ఈ పెట్రోలియం నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో కోల్ అనేది కూడా వన్ ఆఫ్ దీని నుంచి కోక్, చార్కోల్ ఇవన్నీ ప్రొడ్యూస్ చేస్తాం. ఈ కోల్ని యూజ్ చేసుకొని మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. సో మనం పెట్రోలియం అనేది డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. సో వెహికల్స్ రన్ కావడం కోసం ఎక్కువగా పెట్రోల్ యూజ్ చేస్తున్నాం అనమాట. న్యాచురల్ గ్యాస్ కూడా మనం డొమెస్టిక్ అండ్ మెయిన్గా ఇండస్ట్రియల్ పర్పస్లో యూజ్ చేస్తాం. దీంట్లో మేజర్ కాంపోనెంట్ ఆల్రెడీ మీకు గ్యాసెస్ ఫ్యూయల్స్లో చెప్పాను, మీథేన్ ఇస్ ద మేజర్ కాంపోనెంట్. సో మెయిన్లీ దిస్ పెట్రోలియం అప్పర్ లేయర్లో ఏముంటుందంటే న్యాచురల్ గ్యాస్లో ఉంటుంది. ఈ రెండు కంబైన్గా ఉంటాయి. ఇది గ్యాస్ ఫామ్లో ఉంటుంది, లిక్విడ్ ఫామ్లో ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి సాలిడ్ ఫామ్లో ఉన్న ఫాజిల్ ఫ్యూయల్స్ అనమాట. సో దీస్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ ది నాన్ రెన్యూవబుల్ ఆర్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్. ఇవన్నీ అక్యూములేట్ అయి ఉంటాయి. ఇవి యూజ్ చేయడం వల్ల మనం ఒక కన్వెన్షన్ అయిపోతాయి అనమాట. దట్స్ వై దీస్ ఆర్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటారు. సో ఈ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్స్లో న్యూక్లియర్ ఫ్యూయల్స్లో ఏముంటాయంటే మనకి యురేనియం అండ్ థోరియం.
uranium and thorium. So this is the uranium symbol, this is the thorium. So these are the elements, these are undergo the nuclear fusion, nuclear fusion. EV big elements are bombarded with the neutron and split into two small particles and releases the energy. So that energy is known as the nuclear energy. That nuclear energy is used for the production of power or various purpose. And ఇంకొకటి వచ్చేసి న్యూక్లియర్ ఫ్యూజన్. సో ఇక్కడ స్మాల్ హైడ్రోజన్ మాలిక్యూల్స్ అన్నీ కలిపి నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ మాలిక్యూల్ కలిపి బిగ్ హీలియం మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. ఈ హీలియం మాలిక్యూల్తో పాటు సమ్ మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో ఇలా మన యురేనియం థోరియం న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా, సో హైడ్రోజన్ ద్వారా వచ్చేసి న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. సో దీస్ ఆర్ అండర్ హెడ్డింగ్ ఆఫ్ ది న్యూక్లియర్ ఫ్యూయల్స్ కింద. సో యురేనియం థోరియం మనం యూజ్ చేసే కొద్దీ యురేనియం థోరియం కూడా కన్వెన్షన్ అయిపోతాయి, వెంటనే మనం రీప్లేస్ చేయలేము అనమాట. దట్స్ వై దీస్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ ది కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటారు. సో మీకు ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే, వాట్ ఆర్ ద రినవేబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అండ్ గివ్ ఎగ్జాంపుల్స్. రినవేబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే ఏం రాయాలా మీరు? సో రినవేబుల్ ఎనర్జీ అంటే నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ కింద రాయాలి. సో రినవేబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే ఇవి రాయాలి, డెఫినేషన్ రాసి రినవేబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే డెఫినేషన్ రాసి ఎగ్జాంపుల్స్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్ ద టైప్స్ ఆఫ్ ఎనర్జీ రిసోర్సెస్ అవైలబుల్ విత్ ఎగ్జాంపుల్ అంటే, సో ఎనర్జీ రిసోర్సెస్ ఆర్ టూ టైప్స్, రెనవేబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అండ్ నాన్ రెనవేబుల్ ఎనర్జీ రిసోర్సెస్. డెఫినేషన్ రాసి ఎగ్జాంపుల్స్ రాయాలి. నెక్స్ట్ వాట్ ఆర్ ద రెనవేబుల్ అండ్ నాన్ రెనవేబుల్ ఎనర్జీ రిసోర్సెస్, గివ్ ఎగ్జాంపుల్. సేమ్ క్వశ్చన్ డిఫరెంట్గా అడిగారు అనమాట. ఇలానే రాసేసి హెడ్డింగ్ పెట్టేసి డెఫినేషన్ రాసి ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. నెక్స్ట్ రైట్ ఎ షార్ట్ నోట్ అండ్ కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్. కన్వెన్షనల్ అంటే ఏంటి? కన్వెన్షనల్ అంటే ఏంటి? నాన్ రెనవేబుల్ ఎనర్జీ రిసోర్సెస్. నాన్ కన్వెన్షనల్ అంటే ఏంటి? రెనవేబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అని రాస్తే సరిపోతుంది. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది 3 మార్క్స్ క్వశ్చన్స్. 3 మార్క్స్ క్వశ్చన్స్కు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే.